తలాపున పారుతుంది గోదారి మన చెలక మనసేను ఎడారి అన్న పాట గుర్తుకొస్తుంది. ఇది చూస్తే తలాపున గోదావరి మన చెలక ఎడారి, ఆంధ్రాకు నీళ్లు తెలంగాణకు కన్నీళ్లు. మేడిగడ్డ బారాజు వద్ద 71,000 క్యూసెక్ల వరద, కాళేశ్వరం దేవాదుల వద్ద నడవని పంపులు, కన్నపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు, 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదుల నిర్మాణం, మొత్తం 10 పంపులకు సరిపడా నీటి ప్రవాహం. అయినా వరదను వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, పంటలు ఎండుతున్నా కనికరం లేని సర్కారు, ఏపీ ప్రయోజనాల కోసం దిగువకు వదిలివేత, గేట్లకు తాళాలు వేసి కన్నపల్లి పంప్ హౌస్ దిగ్బంధం. అరే సిగ్గు శరం అనిపిస్తలేదా మీకు? ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావంతో వర్షాలు లేక అనేక జిల్లాలలో రైతాంగం సర్వనాశనం అవుతుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నా ఎత్తిపోసి ఒడిసి పట్టుకునే సోయి లేదు కాంగ్రెస్కి. కేసీఆర్ పైన కొట్లాడు ఉంటే, కేసీఆర్ పైన రాజకీయంగా ఉంటే, నీకు జీలో దమ్ముంటే కేసీఆర్ పైన కొట్లాడు, దాంట్లో తప్పు లేదు. కానీ కేసీఆర్ మీద ఉన్న కోపం రైతాంగం పైన ఎందుకు చూపించాలి అంటున్నాం. కాళేశ్వరం నీళ్లు ఎత్తాల్సిందే అంటున్నారు ఈటెల రాజేందర్. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం. అట్లా అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ధి ఉన్నదా? నీచంగా బదనాం చేస్తే ప్రజలు బండకేసి కొడతారు. ప్రాజెక్టును వాడుకొని రైతాంగాన్ని ఆదుకోవాలి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? నా తెలంగాణ రైతాంగం సస్యశ్యామలంగా ఉన్న రైతాంగం సర్వనాశనం అవుతుందిరా, ఫస్ట్ నీళ్ళెత్తిపోయండి రా గాడిది కొడుకులారని తిడతా ఉన్నాడు. నీళ్ళెక్కడి మొత్తం 1,00,000 కోట్లు వెచ్చిండ్లు, మొత్తం ఏటీఎం అంటది, బీజేపీ ఏటీఎం అంటది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ఏటీఎం అంటది. ఆ ఏటీఎం మీద దర్యాప్తు చేసి వీళ్ళని లోపలేయండి రా అంటే ఇద్దరి చేత కాదు. గురుదక్షిణగా ఏపీకి నీళ్లు 28 లక్షల క్యూసెక్ల వరదే బరాజు చెక్కు చెదరలే. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లకి ఏమైనా జరుగుతుందా? నీళ్లు ఎత్తిపోయలేక ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు. వరద లేకుంటే పట్టిసీమ పంపులు నడుస్తున్నాయి ఎట్లా? సీఎం చేతగానితనంతో ఆంధ్రాకు మొన్న నీళ్లు. ఈ నీళ్ళ శాఖ మంత్రిగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఒక 3 నెలలు, 2 నెలలు, నెల రోజులు అవకాశం ఇవ్వండి. మేడిగడ్డను నెల రోజులలో మొత్తం పర్ఫెక్ట్ చేసి మళ్ళా సస్యశ్యామలంగా గోదావరిని తీర్చిదిద్దుతారా?